వీణవంక మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తల్లిదండ్రులతో అధ్యాపకులు సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వీణవంక యందు నేడు తల్లిదండ్రుల అధ్యాపకుల సమావేశం కళాశాల ప్రిన్సిపల్ కె రాజురెడ్డి అధ్యక్షతన నిర్వహించడమైంది. ఈ సమావేశానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా వీణవంక పోలీస్ ఎస్ఐ తోట తిరుపతి ట్రైన్ ఎస్ఐ హాజరయ్యారు. డిఐఈఓ మాట్లాడుతూ ఇంటర్ విద్యా డైరెక్టర్ ఆదేశానుసారంగా రాష్ట్రంలోని ప్రతి జూనియర్ కళాశాలలో పేరెంట్స్ మరియు అధ్యాపకుల సమావేశాలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు వారి పురోగతి గురించి యాక్షన్ ప్లాన్స్ తయారు చేయడమైందని, ప్రతి విద్యార్థి ఈ 3 మాసాలు గనక కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని, కళాశాలకు రాని విద్యార్థులను సైతం కళాశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులు కళాశాలకు విద్యార్థుల్ని క్రమం తప్పకుండా పంపించాలని సూచించారు. విద్యార్థులు ప్రతిరోజు చదువుకునే విధంగా వారిని ప్రోత్సహించాలని, వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రభుత్వం ఇచ్చే ఉచిత విద్యా సదుపాయాలను ఉపయోగించుకోవాలని, సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని అన్నారు. ఒక్కొక్క గ్రూప్ నుండి బుక్స్ జూన్లో ఉచితంగా గవర్నమెంట్ ఇస్తుంది. ఇది బయట ప్రైవేట్ కాలేజీల వాళ్ళు ఒక 5,000 రూపాయలకు ఉంటారు. వీళ్ళు ఏ ఎగ్జామ్ రాసినా ఇప్పుడు జరిగేటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానీ, లేదా తర్వాత ఇంజనీరింగ్ ఎంట్రన్స్ కానీ, డాక్టర్ కావడానికి కావాల్సినటువంటి మెడికల్ ఎంట్రన్స్ కానీ, అన్ని ప్రశ్నలు కూడా ఈ బుక్స్ నుంచే వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఆ రూమ్లలో చెక్ చేస్తే ఆ గూగుల్ టెస్టులలో దొరుకుతాయి. ఏంటంటే వీటిని మూసుకొని ఇంటికి వెళ్ళడం పెద్ద బరువు, అది చదువుతలేదు. ఇది గవర్నమెంట్ ఉచితంగా ఇస్తుంది. అందుకని మీ తల్లిదండ్రులు అందరూ కూడా మీ ఇంట్లో ఈ బుక్స్ ఉన్నాయా ఒకసారి చెక్ చేయాలి. వాడు కాలేజీకి వెళ్ళొచ్చిన తర్వాత ఈరోజు ఏమన్నా హోంవర్క్ ఇచ్చిండ్రా, ఆ హోంవర్క్ రాసుకోమని. ఈ యొక్క 90 మార్చ్ 1కు ఎగ్జామ్స్ ఉంటాయి. మార్చ్ 1 వరకు దయచేసి తల్లిదండ్రులందరికీ ఒకటే విజ్ఞప్తి, వాళ్ళని అమ్మాయిలను కానీ అబ్బాయిలను కానీ ఏ ఫంక్షన్స్ ఉన్నా తీసుకొని వెళ్ళక. పూర్వీకులు స్వాతంత్రం సంపాదించి మనకు ఇచ్చిపోయింది ఎంతో కష్టపడి. అలాంటి పోరాటాలు మనం చేయనవసరం లేదు. కేవలము మనం చదువుకొని ఒక ఉత్తమ భారత పౌరుడిగా మాత్రమే ఉండమని చెప్తున్నాం. కళాశాల ప్రిన్సిపల్ రాజురెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని, కళాశాలకు ప్రతిరోజు సకాలంలో హాజరు కావాలని, కళాశాలలో బోధించే పాఠాలను చదవాలని, ఉన్నతమైనటువంటి మార్గాల్ని నిర్దేశించుకోవాలని సూచించారు. అంటే విద్యార్థులను రోజు కాలేజీ పంపించండి. మీరు కూడా మా క్లాసు లెక్చరర్లు కూడా రాకుంటే కూడా మేము ఫోన్లు చేస్తున్నాం. వాళ్ళు ఫోన్లు చేస్తే ఓసారి బ్లాక్లో పెడుతున్నారు. అంటే కాల్ పోతలేదు, 1-2 సార్లు ఎత్తుతున్నారు, తర్వాత బ్లాక్లో పెడుతున్నారు. అంటే కాల్ పేరెంట్స్ పోతలేదు. వీళ్ళని మళ్ళీ ఒక 2-3 రోజుల తర్వాత వస్తారు. వచ్చిన తర్వాత మేము అడుగుతాం, మరి ఎందుకు రాలేదు బాబు, ఎందుకు రాలేదు అమ్మాయి అని అడిగితే వాళ్ళు జ్వరం వచ్చిందనో లేదా ఇంటి దగ్గర పని ఉన్నదనో చెప్పడం జరిగేది. కాబట్టి మరి అది నిజమా అబద్ధమా అని ఫోన్ చేస్తే కూడా ఫోన్ కలవకపోయేది. కాబట్టి మేము ముఖ్యంగా కోరేది, ఈ రోజు నుంచి దాదాపు ఫిబ్రవరి 28 వరకు దాదాపు ఒక 60 రోజులు పని దినాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు తప్పకుండా రోజు కళాశాలకు వచ్చే విధంగా చూడండి. అదేవిధంగా స్థానిక వీణవంక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ తోట తిరుపతి మాట్లాడుతూ విద్యార్థులు అధ్యాపకుల్ని అర్థం కాని విషయాల్ని అడిగి తెలుసుకోవాలని, మాదక ద్రవ్యాలకి గంజాయికి దూరంగా ఉండాలని, భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని, చెడు అలవాట్లకు బానిసైనచో జీవితం దుర్భరం అవుతుందని, తల్లిదండ్రుల కన్న కళల్ని వమ్ము చేయవద్దని విద్యార్థులకు హితవు పలికారు. వారు తీసుకోవడం కాకుండా వాడికి సప్లై చేస్తున్నారు. నేను ఇంతకుముందు మీ దగ్గర వచ్చి మీటింగ్ చేసినప్పుడు చెప్పిన, చాలా వరకు ట్రాఫిక్ నిర్ణయాలు వెళ్ళిపోయింది సార్ గంజాయి. మనకు తెలియట్లేదు. నాకు తెలిసి ఇందులో ఒక 2-3 మెంబర్స్ కూడా గంజాయి అడిక్టెడ్ ఉండదు 100% అంటే వాళ్ళు. కానీ చెప్తున్నా, అదే మీ ఎవరిలో మీకు తెలుసు, వాళ్ళకి తెలుసుంటుంది మీకు కావచ్చు. కాకపోతే ఇక్కడ మన నలుగురుగా స్కూల్లో చదివే పిల్లలు కావచ్చు, హై స్కూల్లో, ఇంకా మన చదువు చెప్పే చేసే పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు ఎవరెవరికి ఇస్తున్నా అని చెప్పేసి. సో దయచేసి మీ అందరూ చెప్పేది ఏంటంటే, పేరెంట్స్ ఒక కళను నెరవేర్చే ప్రయత్నం చేయండి. అర్థమైన ఈ గంజాయికి ఇవన్నిటిలో మీరు ఒక్కసారి అడిక్ట్ అవుతారు అనుకోండి, మీ పేరెంట్స్ మాట మీరున్నారు, మీ పేరెంట్స్ పరిస్థితి దారుణంగా జరుగుతారు. 4 రోజులు తిరిగినారు, వాళ్ళు ఇద్దరు పట్టుకొస్తారు. నాకే బాధ ఇచ్చాను కొడుకు కోసం. ఇప్పుడు జైలుకి వెళ్ళి ఇంతవరకు రాలేదు, ఇంకో 2 నెలలైనా రాదు. పీడియాకు పెట్టమంటాను. మీరు అనుకుంటూ కానీ గాంజా అనేది ఎంత పెద్ద నేరం అనేది మీకు తెలియట్లేదు. మా జీవితం మేమే కాదు సార్ నాశనం చేసుకునేది,
మేమేగా కాదు వెళ్తూ మాకే ప్రాబ్లం అవుతుంది కదా. అంత పెద్ద నేను ఏం చేసినా 2 నెలలు 4 నెలలు జైలు పెట్టడము, పీడియాక్ట్ పెట్టడము, అంత గ్రావిటీ సెక్షన్స్ ఎందుకు పెట్టడం అని మీరు అనుకుంటారు. కానీ ఇవన్నీ నేరాలకు మెయిన్ కారణం, మూల కారణమే గంజాయి. ఈ కార్యక్రమంలో కళాశాల గ్రంథ పాలకుడు ఎన్ రామ్మోహన్, అధ్యాపకులు సిహెచ్ భాస్కర్, కత్తెరశాల శోభన్ బాబు, జైపాల్ రెడ్డి, కల్పన, సుమలత, కరుణ, విద్యార్థుల తల్లిదండ్రులతో పాటుగా కళాశాల అధ్యాపకేతర సిబ్బంది, జమీల్, రాజశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.